గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి సెకండ్ బిఎస్సికి మరియు సెకండ్ బీజెడ్సికి అలాగే ఎంపీసీ ఎంపీసీఎస్కి సంబంధించినటువంటి కామన్ కోర్ పేపర్ అయినటువంటి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది మన పేపర్ అమ్మా. ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌లో ఇక్కడ మనకి పేపర్ వచ్చేసి పేపర్ 4 సెమిస్టర్ 4కు సంబంధించినటువంటి అంశం ఇది. అలాగే మనం చెప్పుకోబోయేటువంటి యూనిట్ వచ్చేసి ఫస్ట్ యూనిట్లో ఉన్నాము. అలాగే ఎంటర్‌ప్రెన్యూర్ యొక్క లక్షణాలు, వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్ అనే అంశాన్ని గురించి మనం ఆల్రెడీ కింది క్లాస్లో ఎంటర్‌ప్రెన్యూర్ యొక్క లక్షణాలు ఏంటి, వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్ అనే అంశం గురించి డిస్కషన్ చేసుకోవడం జరిగింది. అసలు వ్యాపారం ఏ రకంగా స్టార్ట్ చేయాలి, ఏ ఇద్దరు వ్యక్తులు వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు కానీ వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ ఏ విధంగా ఉంటాయి అనే విషయాలన్నింటినీ కూడా నిన్న చర్చించుకోవడం జరిగింది. అదేవిధంగా నవకల్పన అంటే ఏంటి, నవకల్పనలో ఎంటర్‌ప్రెన్యూర్ యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది అనే అంశాల గురించి కింది తరగతిలో మనము చర్చించుకోవడం జరిగింది. ఓకేనమ్మా. అదేవిధంగా మనము నిన్న నేర్చుకున్నటువంటి మరొక అంశం ఏంటంటే రిస్క్ భరించుట, రిస్క్ టేకింగ్ అనే అంశం గురించి కూడా కింది క్లాస్లో మనము చర్చించుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనము నిన్న చెప్పుకున్నాము, వ్యాపారం అంటేనే ఒక రిస్క్తో కూడుకున్నటువంటి అంశము. మనం వ్యాపారం చేస్తున్నామంటే మనం రిస్క్ని ఫేస్ చేయవలసి వస్తుంది అనే అంశం గురించి నిన్న డిస్కస్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ విధంగా రిస్క్తో వ్యాపారాన్ని ఎంటర్‌ప్రెన్యూర్ అనేవాడు ముందుకు రావడం జరుగుతుంది. ఆ వచ్చినటువంటి ఎంటర్‌ప్రెన్యూర్ చేసేటువంటి బిజినెస్లో వ్యాపారంలో తను విజయం సాధించవచ్చు, అపజయం ఎదురవ్వచ్చు. రెండిటిని కూడా సమపాలలో స్వీకరించగలిగే కెపాసిటీ ఎంటర్‌ప్రెన్యూర్‌కి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా మధ్యస్థంగా అంటే భారీగా కాకుండా మధ్యస్థంగా కనుక వ్యాపారాన్ని స్టార్ట్ చేసినట్టయితే అతనికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కూడా ఇక్కడ మనము నిన్న డిస్కస్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఇంకొక అంశం ఏంటంటే ఈ ఎంటర్‌ప్రెన్యూర్ చేసేటువంటి వ్యాపారం అనేది కేవలము ఏమంటారు దాన్ని మనము జోదం లాంటిది కాదు. ఈ వ్యాపారం అనేది జోదం లాంటిది కాదు. అతను కష్టపడి ఏంటంటే మనం పెట్టుబడి పెడుతూ ఉంటాం. వ్యాపారాల్లో మనం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల, మన ఆలోచన విధానాల వల్ల, మనం చేసేటువంటి మార్కెటింగ్ వల్ల అందులో విజయం సాధించవచ్చు, అపజయం సాధించవచ్చు. అంత మాత్రాన ఇది జోదంతో లెక్కేయడం అనేది సరికాదని చెప్పేసి చాలామంది శాస్త్రవేత్తలు దీని గురించి వివరణ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇంకొక అంశం ఏంటంటే వ్యాపారంలో లాభ నష్టాలనేవి అదృష్టం మీద ఆధారపడవని చెప్పేసి కూడా నిన్న డిస్కస్ చేసుకోవడం జరిగింది. అంటే ఒక వ్యాపారం చేసేటప్పుడు నీ యొక్క అదృష్టం మీద ఆధారపడదు, నీ యొక్క ఆలోచన విధానము, నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాలు, నువ్వు చేసేటువంటి సేల్స్, ఈ మేనేజ్మెంట్ స్కిల్స్ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు అప్రోచ్ అయ్యేటువంటి విధానం బట్టి నీ వ్యాపారం అభివృద్ధి చెందుతుందా చెందదా అనేది నీ చేతిలో ఉంటుంది. అంటే ఎంటర్‌ప్రెన్యూర్ చేతిలో ఉంటుందని చెప్పేసి ఇక్కడ కొద్దిమంది శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని నిన్న మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఏంటది? రిస్క్ భరించడం, టేకింగ్ రిస్క్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆత్మవిశ్వాసము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి తప్పనిసరిగా. ఎవరికి? ఎంటర్‌ప్రెన్యూర్‌కి తప్పనిసరిగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. తన మీద తనకి నమ్మకం అనేది లేనప్పుడు అది ఏ అంశంలో అయినా సరే అతను ఫెయిల్ అవడానికి ఆస్కారం ఉంటుంది. అందువల్ల ఎంటర్‌ప్రెన్యూర్ అనేవాడు వ్యాపారం చెయ్యాలనుకునేటువంటి వ్యక్తికి
దృఢ నిశ్చయం ఉండాలి, తన మీద తనకి కాన్ఫిడెన్స్ ఉండాలి అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఎప్పుడైతే నువ్వు ఏదైనా ఒక వ్యాపారాన్ని అంటే ఎంటర్ప్రెన్యూరు ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేసేటప్పుడు భయంతో కానీ ఓటమి చెందుతామని కానీ దీంట్లో లాభాలు అంతగా గడించలేమని కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టుబడి పెట్టకూడదు. పక్కా ప్లానింగ్తో మాత్రమే నేను తప్పకుండా ఈ యొక్క బిజినెస్లో విజయం సాధిస్తాను అనే ఒక కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం ఉండాలి. దృఢమైనటువంటి మనలో మనకి దృఢమైనటువంటి నమ్మకం కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం ఒక ఎంటర్ప్రెన్యూర్గా విజయం సాధించడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎంటర్ప్రెన్యూరు ఆత్మవిశ్వాసమే మొట్టమొదటి పెట్టిగా మనం భావించాలి. మీరు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే కోట్లు ఉంటాయి, లక్షల కోట్లు ఉంటాయి, కానీ వాళ్ళు బిజినెస్ చేయాలంటే అది ఒక రకమైనటువంటి భయం ఫీల్ అవుతారు. అంటే మనం సంపాదించిందంతా కూడా ఇప్పటి వరకు పోతుందేమో, బిజినెస్లో సక్సెస్ రాణించలేమేమో అనే ఒక విధమైనటువంటి భావనలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు బిజినెస్ చేసినా సరే వాళ్ళకి బిజినెస్లోకి దిగి సక్సెస్ సాధించేటువంటి కెపాసిటీ ఉన్నా సరే ఏమవుతుందంటే వాళ్ళలో ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం సడలుతుందో, వారి మీద వారికే నమ్మకం అనేది ఉండదో, అప్పుడు ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళలో ఒక భయం అనేది, ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే సక్సెస్ అయ్యే బిజినెస్ని కూడా మనము మన చేతులారానే పోగొట్టుకోవటం జరుగుతుంది. అంటే ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎంటర్ప్రెన్యూర్లో ఆ విధమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుంది అనేసి ఇక్కడ మనం ఉదాహరణగా భావించవచ్చు. ఆత్మవిశ్వాసం సడలినటువంటి వ్యక్తి, తన మీద తనకి నమ్మకం లేనటువంటి వ్యక్తి ఎన్ని కోట్లు పెట్టి వ్యాపారాన్ని చేసినా అందులో సక్సెస్ అనేది చాలా కష్ట సాధ్యం అనేసి ఇక్కడ మనము భావించవచ్చు. అదేవిధంగా వారు తమ శక్తి సామర్థ్యాల మీద నమ్మకం ఉంచి పోటీని, అనిశ్చిత పరిస్థితిని ఎదుర్కోవడమే కాక పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోగలిగే ధీమా కలిగి ఉండాలి. ఉదాహరణకి ఇక్కడ మనకి వ్యాపారం అంటేనే పోటీతత్వంతో కూడినటువంటి ఈ వ్యాపారంలో మనం రాణించాలి అంటే చాలా చాకచక్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ చాకచక్యమైనటువంటి నిర్ణయాలు మనలో తెలివితేటలు పెరగాలంటే మన మీద మనకి కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం అనేది ఉండాలి అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఆ పోటీ వ్యాపారంలో పోటీ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఉదాహరణకి జియో తీసుకుంటే ఈ జియోలో ఏం జరిగిందంటే ఎయిర్టెల్, ఐడియా, ఈ జియో అనేది లేదు, మనకి ఈ జియో అనేది లేదు. కానీ ఇక్కడ జరిగినటువంటి అంటే ఈ ఉదాహరణ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉదాహరణ చెప్తాను. ఈ జియో అనేది అసలు లేదు. అప్పుడు ఏమున్నాయి పోటీలు మనకి ఎయిర్టెల్ అని చెప్పేసి, ఐడియా అని చెప్పేసి, వొడాఫోన్ అనేసి, ఎయిర్సెల్ అని చెప్పేసి ఈ రకమైనటువంటి ఈ సెల్ కంపెనీలు సిమ్ కార్డ్స్కి సంబంధించినటువంటివి ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ జియో అనే దాన్ని ఒక వ్యక్తి తీసుకురావడం, అతను పక్కాగా ప్రణాళిక వేసుకొని ఏం చేశాడంటే అనేక రకాలైనటువంటి ఆఫర్లు జియోని ఉచితంగా మనకు అందించాడు. అప్పుడు ఏం జరిగింది ఏంటి అనే విషయం అన్నీ కూడా మీ అందరికీ తెలిసిందే, ఓకేనా. దీనివల్ల ఇది ప్రవేశపెట్టినటువంటి
అనేక విధాలమైనటువంటి ఆఫర్ల వల్ల ఈ కంపెనీలన్నీ కూడా కొంతకాలం తట్టుకోలేకపోయాయి. దీని యొక్క పోటీని ఇవన్నీ కూడా తట్టుకోలేకపోయాయి. కానీ ప్రస్తుతం ఎప్పుడు చూస్తే కొంతకాలంలో ఈ కంపెనీలు ఏమీ లేవు. మొత్తం అంతా భారతదేశంలో ఏంటంటే జియో అందరూ కూడా జియోని వాడటం జరిగింది. కానీ ఇది కొంతకాలం జరిగింది. ఆ తర్వాత ఇవి ఏం చేసాయి అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఏం చేసాయి, డిఫెండ్ చేసుకున్నాయి ఆ పోటీని, ఆ కాంపిటీషన్ తట్టుకోగలిగి నిలవగలిగాయి. కొన్ని అయితే కంపెనీలు అమ్మేసుకోవడం కూడా జరిగాయి. అంటే ఈ ఒకే కంపెనీకి ఎప్పుడూ కూడా ఎల్లవేళలా ఒకే రకమైనటువంటి టర్న్ ఓవర్ కానీ ఒకే విధమైనటువంటి లాభాలు వస్తాయని కానీ చెప్పలేము. ఎందుకంటే మనకి పోటీగా ఇంకొక వ్యక్తి రావచ్చు, అతన్ని తట్టుకోవడం మనకు కష్టం అవ్వచ్చు. అయినా సరే తట్టుకుని మన మన బిజినెస్ని, మన కంపెనీని ఎదరికి తీసుకెళ్ళగలం కెపాసిటీ అనేది మనలో క్రియేట్ చేసుకోవాలి. అలా క్రియేట్ చేసుకోవాలి అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ముఖ్యము ఎంటర్‌ప్రెన్యూర్‌కి. దాంతోపాటు ఇప్పుడు మనకి వచ్చేటువంటి ఏవైతే పరిస్థితులు, అనిశ్చిత పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఎదుర్కొని నిలవలసినటువంటి ఆవశ్యకత మనకి ఉంటుంది. ఏవైనా సమస్యలు ఉంటే సమస్యల్ని మనకు అనుకూలంగా మలుచుకోగలిగినటువంటి ప్రయత్నం కూడా మనం చెయ్యాలి. అంటే ఏ విధమైనటువంటి అంశాలు ఉంటాయో ఆ అంశాలన్నీ కూడా మనకి అనుకూలంగా మలుచుకుని చేసుకోగల కెపాసిటీ అనేది ఎంటర్‌ప్రెన్యూర్‌కి ఉండాలి. అలా ఉండాలి అంటే తన మీద తనకి నమ్మకం ఉండాలి, తన వ్యాపారం మీద నమ్మకం ఉండాలి. అది ఉండాలంటే తప్పనిసరిగా ఆత్మవిశ్వాసం అనేది ఎంటర్‌ప్రెన్యూర్‌కి ఎట్టి పరిస్థితుల్లో కూడా సడలకూడదు. ఓకేనమ్మా, ఇది ఆత్మవిశ్వాసం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కఠినమైనటువంటి శ్రమ. ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశము. అంటే హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి బిజినెస్ చేసేటప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్లు కఠిన శ్రమ అనేది చేయటం కామన్. ఇది కొత్త అంశం ఏమీ కాదు. ఎందుకంటే మనము ఎంత పెట్టుబడి పెట్టామో ఆ పెట్టుబడికి లాభాలు రావాలి అంటే తప్పనిసరిగా ఎంటర్‌ప్రెన్యూర్ అనేవాడు కఠినమైనటువంటి శ్రమ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఎంత కష్టపడితే అంత నీ బిజినెస్ డెవలప్ అవడానికి ఆస్కారం ఉంది. ఏదో పెట్టుబడి పెట్టేసాం కదా వాటికి అయ్యే వచ్చేస్తాయి, లేకపోతే మన ఉద్యోగ బృందమే చూసుకుంటుంది అనే విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తన మెదడులోకి ఎంటర్‌ప్రెన్యూర్ రానివ్వకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు పెట్టుబడి పెట్టి కానించి కూడా నువ్వు కఠినమైనటువంటి శ్రమని, హార్డ్ వర్క్ అనేది చెయ్యాలి. నీ హార్డ్ వర్కే నీ యొక్క బిజినెస్ అభివృద్ధికి తోడ్పడుతుంది అని చెప్పేసి ఇక్కడ మనము తెలుసుకోవచ్చు. హార్డ్ వర్క్ అనేది నువ్వు పెట్టుబడి పెట్టినంత మాత్రాన హార్డ్ వర్క్ చేయకుండా ఉంటే నీకు ఆ బిజినెస్లో ఏ విధమైనటువంటి ఎదుగుదల కానీ ఏ విధమైనటువంటి లాభాలు కానీ రావు. లాభాలు రావడం అటుంచి నువ్వు ఆ బిజినెస్లో నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల హార్డ్ వర్క్ అనేది ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌లో, బిజినెస్లో అత్యున్నతమైనటువంటి స్థానంలో నిలుపుతుంది మనల్ని అని చెప్పేసి ఇక్కడ మనము చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనము ఏంటంటే ఇంతకంటే ఎక్కువ శ్రమ చేసేవారు ఉండడము అతిశయోక్తి అనేసి భావించవచ్చు. చూడండి, ఏదైనా మనం ఉద్యోగాలు చేసినప్పుడు ప్రైవేట్ అవ్వచ్చు, గవర్నమెంట్ అవ్వచ్చు, మనం ఏం చేస్తామంటే మన పని ఏంటంటే మన పనిని మనం అవగొట్టేసుకోవడం. వాళ్ళు ఇచ్చే శాలరీకి మన పని మనం అవగొట్టేసి మన పని మనం చూసుకోవడం జరుగుతుంది. కానీ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మనం ఒక రంగంలోకి దిగిన తర్వాత బిజినెస్ ప్రాసెస్ అంతా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. అందువల్ల ఇక్కడ కోసం మెరుపు ఏంటంటే ఈ ఎంటర్‌ప్రెన్యూర్ అనేవాడు ఎక్కువ శ్రమ చేసేవాడిగా ఉండడం. అంటే ఇంతకంటే ఎక్కువ శ్రమ చేసేవాడు లేడు
ఉండడు అనడానికి అతిశయక్తమైనటువంటి అంశమే కాదు అని చెప్పేసి ఇక్కడ మనము భావించవచ్చు. ఎందుకంటే తన బిజినెస్ కోసం, తన కంపెనీ లాభాల బాట పట్టడం కోసం, ఆ సొసైటీలో ఆ కంపెనీకి మంచి బ్రాండ్ నేమ్ తీసుకురావడం కోసం ఈ ఎంటర్‌ప్రెన్యూర్ అనేవాడు ఎల్లవేళలా కష్టపడతాడు. అలా కష్టపడినప్పుడు మాత్రమే, హార్డ్ వర్క్ చేసినప్పుడు మాత్రమే ఆ వ్యక్తికి లాభాలు రావడం అనేది జరుగుతుంది అనేసి ఇక్కడ మనము చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైతే ఇక్కడ మనకి అవసరమైనటువంటి పరిజ్ఞానము, అవసరమైన పరిజ్ఞానంతో పాటు చొరవ, చాకచక్యం కలిగి ఉండాలి. మనము ఎప్పటికప్పుడు మనకి నాలెడ్జ్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. మన యొక్క ఏదైతే పరిజ్ఞానం ఉందో, ఆ టెక్నాలజీ ఉందో, ఆ టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ ఉండాలి. పాత విధానాన్ని, ఈ ఆధునిక యుగంలో పాత విధానాన్ని పట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఎదరికెళ్ళలేము. కేవలం పరిజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకుని మన నిర్ణయాలు అనేవి మారుతూ ఉండాలి అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా చొరవ, చాకచక్యం కలిగి ఉండాలి. బిజినెస్లో ఒకానొక టైంలో లాభాలు రావచ్చు, లాస్ రావచ్చు. లాస్ వచ్చినంత మాత్రాన, అంటే నష్టాలు వచ్చినంత మాత్రాన బిజినెస్ని క్లోజ్ చేయడం అనేది జరగకూడదు. చాకచక్యము, చొరవ అనేది నీ ఆయుధాలుగా ఉపయోగించుకోవాలి. చాలా జాగ్రత్తగా నీ యొక్క కంపెనీ అభివృద్ధికి నువ్వు పాటుపడాలి అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అనేక సమస్యలు ఇచ్చి ఒకనొక టైంలో నీ కంపెనీ మూసే టైం కూడా వస్తుంది. అప్పుడు నువ్వేం చేయాలంటే, ఎట్టి పరిస్థితిలో నీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా చాకచక్యము, చొరవ అనే దాన్ని ఉపయోగించి నీ యొక్క బిజినెస్ అభివృద్ధికి నువ్వు తోడ్పడాలి. హార్డ్ వర్క్లో భాగంగా చాకచక్యము, చొరవ అనేది అవసరము అనేసి మనం ఇక్కడ భావించవచ్చు. అదేవిధంగా ఇంకొక అంశం ఏంటంటే, వీరి శ్రమకు అత్యధిక విలువ సమకూరుతుంది. లక్ష్య సాధన కొరకు వారు ఎన్ని గంటలైనా సరే తరచుగా శ్రమిస్తూ ఉంటారు. అంటే ఎప్పుడైతే నేను ఇందాకనే చెప్పుకున్నాం, ఏదైనా మనము ఒక వ్యక్తి దగ్గర పనిచేస్తున్నప్పుడు లేదా ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, మన యొక్క పని ఎక్కడి వరకు, పరిధి ఎంతవరకు ఉందో చూసుకుని మన పని మనం కంప్లీట్ చేసేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా నువ్వు అవతారం ఎత్తిన తర్వాత నువ్వు ఒక కంపెనీకి CEO, అంటే ఆ కంపెనీ బాధ్యతలన్నీ కూడా నీ యొక్క ఆధీనంలోనే ఉంటాయి. దానికి నష్టపోయినా లాభాలు వచ్చినా దానికి బాధ్యుడు నువ్వే. అందువల్ల ఇక్కడ చేయవలసిన పని ఏంటంటే, కంపెనీకి కఠినమైనటువంటి శ్రమ చేయవలసిన బాధ్యత నీదే. కంపెనీ కోసం నువ్వు అనేక గంటలు అధికంగా పని చేయాలి. అందువల్ల ఆ కంపెనీ డెవలప్ అవ్వాలంటే నువ్వు హార్డ్ వర్క్ చేయాలి, కఠినమైనటువంటి శ్రమను చేయాలి అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకేనమ్మా, రైట్. నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే, లక్ష్య సాధన, గోల్ సెట్టింగ్ ఏమంటారు అది? గోల్ సెట్టింగ్. గోల్ సెట్టింగ్ అనేది ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌కి చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనము భావించవచ్చు. ఏంటి గోల్ సెట్టింగ్ అనేది? లక్ష్య సాధన అంటే ఏంటి? ఆ లక్ష్య సాధన కోసం ఎంటర్‌ప్రెన్యూర్ ఎందుకు కష్టపడాలి అని చెప్పేసి ఒక్కసారి మనము క్వశ్చన్ వేసుకున్నట్టయితే గనక, లక్ష్యాలను నిర్ణయించుకొని వాటిని సాధించడానికి, లక్ష్యాలను సాధించడానికి, వాటికి ఓకేనమ్మా, స్వీకరించే లక్ష్యాలను సాధించడానికి, లక్ష్యాలు నిర్ణయించుకుని వాటిని సాధించడానికి కృషి చేయడంలో ఎంటర్‌ప్రెన్యూర్ నిజమైనటువంటి సంతృప్తిని పొందుతూ ఉంటాడు. ఇక్కడ మనం గమనించినట్టయితే, నేను ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఒక సంస్థని స్థాపించినప్పుడు తప్పకుండా నేను నా యొక్క లక్ష్యం అనేది, గోల్ సెట్టింగ్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే
ఏ వ్యాపారస్తుడైనా ఏ ఎంటర్ప్రెన్యూర్ అయినా తను ఆ సంస్థని కానీ వ్యాపారాన్ని కానీ ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను అనేది తెలియకుండా మాత్రము ఎంటర్ప్రెన్యూర్ బిజినెస్ని స్టార్ట్ చేయడు. మరి ఏం చేస్తాడు అంటే ఎంటర్ప్రెన్యూర్కి తప్పకుండా ఒక లక్ష్య సాధన అనేది ఉంటుంది. ఈ గోల్ సెట్టింగ్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఎంటర్ప్రెన్యూర్ రంగంలోకి దిగటం జరుగుతుంది. ఆ యొక్క లక్ష్యాన్ని సాధించడానికి అవిర్భాలమైనటువంటి అంటే సుదీర్ఘమైనటువంటి సాధన చేస్తూ ఉంటూ అనేక సమస్యల్ని ఎదుర్కోవాల్సినటువంటి బాధ్యత మన ఎంటర్ప్రెన్యూర్కి ఉంటుంది అని చెప్పి ఇక్కడ మనము భావించవచ్చు. ఓకేనమ్మా, రైట్. అదేవిధంగా ఎప్పుడైతే ఒక ఎంటర్ప్రెన్యూర్కి సంతృప్తి అనేది ఎప్పుడు వస్తుంది, సంతోషం అనేది ఎప్పుడు వస్తుంది అంటే లాభాల పాటుతో పాటు, అంటే నేను ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఒక కంపెనీని పెట్టి లాభాలు సాధించడంతో పాటు తను అనుకున్నటువంటి లక్ష్యం ఏదైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు మాత్రమే ఒక ఎంటర్ప్రెన్యూర్గా అతనికి ఒక ఆనందం కానీ సంతోషం కానీ అనేది మనకి చూడవచ్చు. ఓకేనమ్మా. దాంతోపాటు అతడు స్థాపించిన లక్ష్యాలు అర్థవంతంగా ఉన్నప్పుడు వాటిని అతడు లేకపోవడం అనేది ప్రశ్న. అంటే ఇక్కడ మనము ఎప్పుడైతే మన లక్ష్యాలు మన అనుకున్నటువంటి భావాలకి కరెక్ట్గా ఉండాలి, అప్పుడే మనం ఆ యొక్క లక్ష్యాన్ని సాధించగలుగుతాము. ఏదో పెద్దగా ఆలోచించేస్తూ మన లక్ష్యాలను పెద్దగా పెట్టుకుని నువ్వు చేసేటువంటి బిజినెస్ చిన్నగా ఉందనుకోండి, ఆ యొక్క లక్ష్యం అనేది నెరవేరదు. ఆ యొక్క గోల్ సెట్టింగ్ అనేది నీ యొక్క కంపెనీకి, నీ యొక్క నిర్ణయానికి, నీ ఆలోచన విధానానికి తగ్గట్టుగా ఆ గోల్ సెట్టింగ్ అనేది ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనము భావించవచ్చు. దాంతోపాటు ఇంకా మనము తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే లక్ష్యాన్ని సాధించగలిగినటువంటి ఒక ఎంటర్ప్రెన్యూర్ వెంటనే మరొక లక్ష్యాన్ని రూపొందించడానికి కృషి చేస్తాడు. మళ్ళీ అంటే ఎప్పుడైతే మనము ఒక గోల్ అనుకుంటామో కంపెనీలో ఒక లక్ష్య సాధన పెట్టుకున్నాం, హార్డ్ వర్క్ చేసాం, రిస్క్ తీసుకున్నాం, చాలా కాన్ఫిడెంట్గా మనం దాన్ని ఫేస్ చేసుకోగలిగాం. ఫేస్ చేసి ఒక గోల్ని మనము కంప్లీట్ చేసేసాం. ఒక గోల్ని కంప్లీట్ చేసేసిన తర్వాత ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్ ఉంటారో ఆ వ్యక్తి అంతటితో సంతృప్తి అనేది పడడు. ఏం చేస్తారు అంటే కొత్త గోల్ సెట్టింగ్ అనేది చేసుకోవడం జరుగుతుంది. అంటే ఒక అంశాన్ని మనం దాటేసాం, మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని రీచ్ అయిపోయాం, అందువల్ల మరొక గోల్ని సెట్ చేసుకోవడం జరుగుతుంది, ఒక లక్ష్య సాధనని సెట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా సంతృప్తి అనేది ఉండదు ఈ ఎంటర్ప్రెన్యూర్కి. ఒక అంశం తీరిపోయిన తర్వాత మళ్ళా ఇంకోటి ఏంటంటే ఒక కొత్తగా లక్ష్య సాధనని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా నిరంతరం కూడా ఏం చేస్తూ ఉంటారంటే ఎంటర్ప్రెన్యూర్ తన బిజినెస్లో ఫలానా గోల్ సెట్ అయిపోయిన తర్వాత, లక్ష్య సాధన అతిక్రమించిన తర్వాత మరొక లక్ష్యాన్ని నిర్ణయించుకోవడం అనేది సాదాసీదమైనటువంటి అంశంగా మనము భావించవచ్చు. ఓకేనమ్మా, ఇది గోల్ సెట్టింగ్, లక్ష్య సాధన. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే జవాబుదారీతనము, అకౌంటబిలిటీ. అకౌంటబిలిటీ. జవాబుదారీతనం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశంగా ఎంటర్ప్రెన్యూర్షిప్లో మనము భావించవచ్చు. ఎందుకంటే ఈ జవాబుదారీతనం అనేది లేకపోతే ఆ ఎంటర్ప్రెన్యూర్ అనేవాడు
సక్సెస్ అనేది జరగదు. ఎంటర్ప్రెన్యూర్ జయపజయాలను సమానంగా స్వీకరించాలి. ఇందాకనే మనం చెప్పుకున్న విధంగా ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్ ఉంటారో ఆ ఎంటర్ప్రెన్యూర్ తప్పకుండా జయాల్ని అంటే విజయాన్ని అపజయాన్ని సమపాలలో స్వీకరించగలగాలి. ఏదో మనం పెట్టినటువంటి బిజినెస్లో లాభాలు వచ్చినప్పుడేమో సంతోషంతో ఎగిరి గంతులేయడం, నష్టం వచ్చినప్పుడు దుఃఖిస్తూ దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చోకుండా లాభము నష్టము వచ్చినప్పుడు మనం దాన్ని ఒకే రకంగా సేకరించగలిగేటువంటి ఆత్మవిశ్వాసాన్ని, దృఢమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని మనలో కలిగించుకోగలగాలి అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ లక్ష్యాలను సాధించడానికి వాటి ప్రశంసలు, ఓడిన వారికి నిందలు పరిపాటి. నిజమైన ఎంటర్ప్రెన్యూర్ ఓటమి విజయానికి మెట్టిగా భావించాలి. ఇక్కడ మనకి ఒక అంశాన్ని గమనించాలి. మనం ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేసినప్పుడు మనకి ఎవరు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు కానీ ఆర్థికంగా చేయరు. నీకు నువ్వే సొంతంగా నీ దగ్గర ఉన్నటువంటి ల్యాండ్నో, కింది క్లాస్లో చెప్పినట్టుగా ల్యాండ్నో, బంగారాన్నో ఈ రకంగా కుదవ పెట్టి రకరకాలుగా నువ్వేం చేస్తావు అంటే నీ యొక్క పెట్టుబడికి ద్రవ్యాన్ని సమకూర్చుకుంటావు. ఇక్కడ నువ్వు పెట్టినటువంటి వ్యాపారంలో నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాలు, నీ ఆలోచన విధానాలు, నీ భావాలకి తగ్గట్టుగా నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ సక్సెస్ అవుతే నువ్వు ₹1,00,000 పెట్టి కోట్లు సంపాదిస్తే కనుక ఇక్కడ నీ బంధువర్గం అవ్వచ్చు, నీ ఉద్యోగులు అవ్వచ్చు, నీ కొలీగ్స్ అవ్వచ్చు, నీ శ్రేయోభిలాషులు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా నిన్ను పొగడ్తలతో ముంచుతారు. ఎందుకంటే నువ్వు పేదవర్గం నుంచి ధనిక వర్గానికి ఎదిగావు, కష్టపడ్డావు, వ్యాపారం చేసావు, లాభాలు వచ్చినాయి అని చెప్పేస్తే ఇక్కడ ఏమంటారంటే వీడు అదృష్టవంతుడురా, వ్యాపారం చేస్తే కలిసి వచ్చింది అంటారు. అది అదృష్టం అనేది చాలా కొద్ది మొత్తంలోనే ఉంటుంది. దాన్ని మనం బిజినెస్ పరంగా చూసుకుంటే అదృష్టాన్ని పరిగణలోకి తీసుకోకూడదు. ఇక్కడ ఏంటంటే నీ హార్డ్ వర్క్, నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవన్నిటిని పరిగణలోకి తీసుకోవాలి తప్పించి అదృష్టం అనే దానికి ఎట్టి పరిస్థితుల్లో 1% కూడా మనము ఇవ్వకూడదు. కేవలం నీ హార్డ్ వర్క్, నువ్వు చేసే నిర్ణయాలు, నువ్వు తీసుకునేటువంటి డిసిషన్స్, నువ్వు తీసుకునే కొత్త ఆలోచనలు, దీనివల్లే నీ యొక్క బిజినెస్ అనేది హైప్ అయింది తప్పించి ఎట్టి పరిస్థితుల్లో అదృష్టం అనేది లేదు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే నిన్ను విజయం సాధించినప్పుడు నిన్ను అందరానికి ఎక్కిస్తారు. నీకు ఒక బ్రాండ్ వస్తుంది, నీకు సొసైటీలో గౌరవం అనేది వస్తుంది, మంచి పేరు వస్తుంది, ఈ విధంగా వస్తుంది. అయితే ఎప్పుడైతే నీవు అపజయం సాధించేవో వెంటనే నీ మీద నిందలు అనేవి స్టార్ట్ అవుతుంది. బంధువర్గం నుంచి, వెల్ విషర్స్ నుంచి, అదేవిధంగా కొలీగ్స్ నుంచి, ఇలా సొసైటీ నుంచి కూడా అనేక రకాలైనటువంటి నిందలు వస్తాయి. ఎందుకంటే నువ్వు ఎంటర్ప్రెన్యూర్గా దిగి ఆ యొక్క బిజినెస్లో ఎప్పుడైతే నువ్వు దెబ్బతింటావో, అపజయం సాధిస్తావో అప్పుడు నీకు నిందలు అనేవి వస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ నువ్వేం చేయాలంటే ఆ నిందల్ని, ఈ యొక్క ఎంటర్ప్రెన్యూర్గా నీవు దిగినప్పుడు నిందలు అనేవి వస్తూ ఉంటాయి, అదేవిధంగా పొగడ్తలు కూడా వస్తూ ఉంటాయి. పొగడ్తుల్ని, నిందల్ని కూడా ఒకే రకంగా స్వీకరించగలగా భావజాలాన్ని నీలో అలవర్చుకోవాలి అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ జవాబుదారితనం అనేది వచ్చేటప్పటికీ వారు సంపాదించిన లాభాలే వారు సాధించిన విజయాన్ని సూచిస్తాయి. మనం విజయం సాధించామనేది ఎలా తెలుస్తుంది అంటే, ఉదాహరణకి నేను ఒక ఎంటర్ప్రెన్యూర్గా ₹1,00,000 పెట్టి ఒక బిజినెస్ని స్టార్ట్ చేశాను అనుకుందాం. ₹1,00,000తో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు దాన్ని ఏం చేసామంటే
కోట్లు టర్న్ ఓవర్ తీసుకొచ్చినట్టయితే అక్కడ నేను బిజినెస్లో సక్సెస్ అయినట్లే. అర్థమవుతుందమ్మా? ఎప్పుడైతే నేను పేదతనం నుంచి ₹1,00,000 అప్పు చేసి రకరకాలుగా ఇబ్బందులు పడి బిజినెస్ స్టార్ట్ చేసి దాన్ని కోట్లకి మలచి టర్న్ ఓవర్ని ఎక్కువ అధికంగా ఉండి నాకు మోటార్ సైకిల్ కూడా కొనలేని స్థితిలో ఉన్నప్పుడు ఈ బిజినెస్లో అనేక లాభాలు వచ్చేసి ఒక కారు, ఒక సైటు, ఆ సైటు డూప్లెక్స్ బిల్డింగ్స్, అదేవిధంగా పనివారు, అదేవిధంగా సెక్యూరిటీ, ఈ విధమైనటువంటి ఆ యొక్క ఎసెట్స్ అనేవి నాకు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు నేను బిజినెస్లో విజయం సాధించినట్టు ఆటోమేటిక్గా సొసైటీలో గుర్తింపు అనేది కూడా రావడం జరుగుతుంది. ఓకేనమ్మా? అదేవిధంగా ఒక లాభాలే లక్ష్యాలు కావనేది గుర్తుంచుకోవాలి. నువ్వు లాభాలే లక్ష్యాలు కావనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. బిజినెస్లో లాభాలే లక్ష్యాలు కావు. ఎందుకంటే లాభాలతో పాటు ఒక గుర్తింపు అనేది నీకు రావాలి, ఒక క్రెడిబిలిటీ అనేది నీకు దక్కాలి. ఆ క్రెడిబిలిటీ దక్కాలి అంటే నీ యొక్క వ్యాపారంలో వస్తు నాణ్యత, వస్తు పరిణామము, నువ్వు ఉత్పత్తి చేసేటువంటి ఆ వస్తువుల యొక్క సేల్స్, ఈ విషయాల మీద అవి ఆధారపడి ఉంటాయని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ అండ్ ఫైనల్ లీడర్షిప్, నాయకత్వము అని చెప్పేసి ఇక్కడ మనము భావించుకోవచ్చు. లీడర్షిప్ ఓకేనమ్మా? అన్నిటికన్నా ఈ యొక్క అంశము ఎంటర్ప్రెన్యూర్కి ఒక వెన్నుముక్క లాంటిది. ఎందుకు చెబుతున్నామంటే నాయకత్వం అనేది సక్రమంగా ఉండాలి అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఒక వ్యక్తి పారిశ్రామిక ఎంటర్ప్రెన్యూర్ కావడానికి అతనికి సంపద కలిగి ఉండాలనే తపనతో పాటు ఏం చేయాలంటే కొన్ని అవసరమైనటువంటి ప్రత్యేక లక్షణాలు కూడా అతనికి అవసరమవుతుంది. లాభాలు పొందాలనే ఆశయంతో ప్రేరేపితుడు కావడంతో పాటు అతను నిర్వహణ సామర్థ్యం కలిగి ఉండవలసి ఉంటుంది. ఈ నిర్వహణ సామర్థ్యంలో ప్రధానమైనదే నాయకత్వము, లీడర్షిప్ అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకేనమ్మా? ఈ లీడర్షిప్ అనేది ఎంటర్ప్రెన్యూర్లో అతి ప్రధానమైనటువంటి పాత్రను వహిస్తుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదాహరణకి చూడండి, ఒక క్రికెట్ టీంని తీసుకున్నాం, ఇండియన్ క్రికెట్ టీంని తీసుకున్నాం. మహేందర్ సింగ్ ధోని, ద మోస్ట్ పవర్ఫుల్ కెప్టెన్ ఇన్ వరల్డ్ క్రికెట్. వాట్ ఈస్ ద రీజన్ అని చెప్పేసి మనం ఒక్కసారి దాన్ని అనలైజ్ చేసినట్టయితే ఏంటంటే లీడర్షిప్. నాయకుడు గొప్పవాడు. ఇండియా టీము వన్డేల్లో కానీ, టెస్టుల్లో కానీ, ప్రపంచ క్రికెట్ కప్పుల్లో కానీ అత్యధికంగా గెలవడానికి గల కారణం, అదేవిధంగా వరల్డ్ టెస్ట్ ర్యాంకింగ్లో కానీ, వన్డే ర్యాంకింగ్లో కానీ భారతదేశం మొదటి 2వ స్థానాలని కైవసం చేసుకోవడానికి గల కారకుడు ఎవరంటే నాయకుడు. నాయకుడు అనేవాడు కరెక్ట్గా దాన్ని నడపగలిగితే, టీముని కరెక్ట్గా నడపగలిగితే విజయం అనేది అతి సునాయాసంగా వస్తుంది. మరి నాయకత్వ లక్షణాల్లో మొదటిది ఏంటంటే టీముతో పాటు కోఆర్డినేషన్ చేయగలిగాలి. మొత్తం అందరినీ తనగా ఆ యొక్క 11 మంది సభ్యుల్లో ఇతను కూడా ఒకటే అనే ఒక భావాన్ని క్రియేట్ చేయాలి. దాంతోపాటు ఆ 10 మందిలో ఎవరు ఏ తప్పు చేసినా సరే సర్దుకుపోయేటువంటి కెపాసిటీ ఆ యొక్క నాయకుల్లో క్రియేట్ అవ్వాలి. దాంతోపాటు ఏ విధమైనటువంటి భయభ్రాంతులకు గురి చేయకూడదు. మనం పనిచేసేటువంటి సంస్థలో కానీ, లేదంటే ఆ ఆటగాళ్ళు, ఆ ధోని ఉన్నాడు చాలా కూల్గా, ఎంతటి అపజయాన్నైనా సరే చాలా చక్కగా స్వీకరించగలిగినటువంటి వ్యక్తి, ఎంత విజయాన్నైనా సరే చాలా కూల్గా
అతన్ని ఏం చేస్తాడంటే దాన్ని స్వీకరిస్తూ ఉంటాడు. అందుకే అతన్ని కూల్ కెప్టెన్గా కూడా పేరు వచ్చింది. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే బిజినెస్లో కూడా ఈ నాయకుడు అనేవాడు చాలా చాకచక్యంగా వ్యవహరిస్తూ అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలి అంటే ఏం చెయ్యాలి? ఆ నాయకుడు అనేవాడు టీంలో ఒక లీడర్గా ఉంటూ అందరితో కూడా కలిసిమెలిసి ఉండాలి. ఇప్పుడు మాత్రమే సంస్థ అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనము భావించవచ్చు. ఓకేనమ్మా? థ్యాంక్ యూ వెరీ మచ్.